అదే చెప్తున్నాను. ఏ పెట్టుబడిదారీ వ్యవస్థతో పోరాడిన జగన్మోహన్ రెడ్డికి నిజంగా పెట్టుబడిదారులతో పెట్టుకుంటే సామాన్య మానవుడి రక్షణ నిజంగా చిత్తశుద్ధి ఉన్న ఏ రాజకీయ నాయకుడు చేయలేడు అన్నది ఈ ఎలక్షన్స్తో ప్రూవ్ అయింది. చూసుకోమనండి కావాలంటే. నిజంగా చెప్తున్నాను. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనుకున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పెద్దపీట వేసుకుంటూ వాళ్ళకి రాజ్యాధికారం సంతరించుకునే మార్గం క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ ప్రతినిధులు ఆర్ కృష్ణ గారు లాంటి వ్యక్తులకి ఎప్పుడైతే అవకాశాలు కల్పించబడిన తర్వాత వాళ్ళే వెన్ను చూపితే, అంటే పోరాటం చేయవలసిన వాడే వెన్ను చూపితే, ఇదేం జగన్మోహన్ రెడ్డి కొత్త కాదు. అతని ప్రస్థానమే ఒకటితో స్టార్ట్ అయింది. అతని ప్రస్థానమే జీరోతో స్టార్ట్ అయింది. అతని సక్సెసే మీలటోళ్ళని కలుపుకొని చూపించుకోగలిగాడు. ఇవాళ మళ్ళీ మీరు మీ అవకాశవాద రాజకీయాలకి తెరలేపుకున్నప్పుడు అవకాశాల కోసం అర్రులు చేసే వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అవకాశాన్ని తన కోసం ఎలా మలుచుకోగలరో ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి అతను. ఎందుకంటే నేను ఆ తండ్రి కొడుకులను ఖచ్చితంగా 5 సంవత్సరాలు దగ్గర 6 సంవత్సరాలు గమనించాను. అంటే 5 సంవత్సరాలు అతని పరిపాలన, ఈ 6 సంవత్సరాలు ఎవరి కోసం పరితెప్పించారు అంటే బిలో పవర్టీలో ఉన్న ప్రజల కోసం పరితెప్పించిన తండ్రి కొడుకులు. అయితే ఆ మతిష్కం నుంచి ఆ మానస పుత్రిక ఆరోగ్యశ్రీయే పుట్టదు, ఉచిత కరెంటే రాదు. దేనికోసం అల్లాడుతున్న ఆ ప్రజలకి ఆ ఆర్తి తీర్చడానికి చదువుకునే పిల్లలకి సహకరించిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇది మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మతిష్కం నుంచి ఆవిష్కరించిన మానస పుత్రిక. ఇవాళ దాన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్ తదనంతరం తండ్రి మరణం 10 సంవత్సరాల పైచీలకు తర్వాత వచ్చిన అధికారంలో దాన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్స్ చేసి చూపించడం గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర. సో ఇవన్నీ నేను, ఎందుకంటే నేను చెల్లిపోయిన వేణుగోపాల్ గురించి నాకు తెలుసు. ఆయన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యులు వీళ్ళు. ఆయన ఇప్పుడున్న మన కందుల దుర్గేష్ గారు. నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను సార్. ఆ రోజు జడ్పీ చైర్మన్గా పెద్ద నియోజకవర్గం ఏది మన రాజమండ్రికి ఇసుకని ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఆదాయ వనరుగా చేసిన దాంట్లోంచి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు వేణుగోపాల్ గారికి ఇచ్చిన అవకాశం ఏంటంటే దీన్ని నువ్వైతే ఏం చేస్తావు. ఆ రోజు నుంచే పునాదులు పడ్డాయి గ్రాస్ రూట్ లెవెల్లో స్కూల్ యొక్క దాన్ని ఏమంటారు నాడు నేడు స్కూల్ లాగా ఆ రోజు నుంచే స్కూల్స్ని ఒక రీవ్యాంప్ చేయడం, ఉన్న పరిస్థితిని మెరుగుపరచడం, వాళ్ళకి వసతులు కల్పించడం ఉన్న దగ్గర ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గరే చెల్లిపోయిన వేణుగోపాల్ రాజమండ్రి నియోజకవర్గం జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు పడిన పునాది. ఏలూరు మళ్ళీ నాగేశ్వరరావు గారు, కర్మూరు నాగేశ్వరరావు, వీళ్ళిద్దరు ఆయనలో జడ్పీ చైర్మన్గా ఏలూరు అండ్ రాజమండ్రి ఆ రోజు అభివృద్ధి ఒకసారి చూడమన్నాడు. ఇసుకన ఆదాయ వనరు ప్రభుత్వానికి చేస్తే. సో ఎప్పుడైతే ఇదే పని జగన్మోహన్ రెడ్డి ఇసుకని ఆదాయ వనరు చేసినప్పుడు నాడు నేడు స్కూల్ మళ్ళీ పరివర్తించింది. మీరు గమనిస్తున్నారా? రాష్ట్ర ఖజానాకి ₹1 వచ్చిన దాన్ని తండ్రి కొడుకులు చేసిన పని ఒక్కసారి గమనించుకోమనండి. సో దీంట్లోంచి ప్రజల పట్ల చిత్తశుద్ధి చాటుకుంటున్న ప్రజాప్రతినిధి ఎవడు అన్న దాంట్లో ప్రశ్న సమాధానం మీ దగ్గర ఉంది, ప్రశ్నించుకోండి. నేను అంటుంది ఏంటంటేనండి, ఒక ప్రభుత్వ అధినేతకి చిత్తశుద్ధి అన్నది సంపద సృష్టిస్తామని మనం మోసపోయిన ప్రజలకి సంపద మార్గాలు రాష్ట్ర ఖజానా క్రియేట్ చేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాలు, నాటి తండ్రి నేటి కొడుకు తీసుకున్న దాంట్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఫలాలు ప్రజలకు ఏ విధంగా అందాయో చూసుకోండి. వాళ్ళ ప్రైమరీ మోటో మళ్ళీ మీకు చెప్తున్నాను, చిన్నపిల్లల స్కూళ్ళ పరివర్తనలో అది ఓటు బ్యాంక్ కానే కాదు. మీకు అర్థమవుతుందా? ఒక ఫీజు రీయింబర్స్మెంట్ అనో లేదంటే వాళ్ళకి ఇచ్చే అమ్మ ఒడి కానీ లేదంటే విద్యా కానుక విద్యా దీవెన ఇవ్వాలి, వీటిల్లోంచి అది ఎలక్షన్స్కి లీడ్ అవుతాయి. నిజంగా దాన్ని ఒక ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అన్న జగన్మోహన్ రెడ్డి మతిష్కంలో కనుక అది ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి లాగే ఓటు బ్యాంక్ని ఆకర్షించడానికి, ఉదాహరణకి పెన్షన్ 4000 పెంచేస్తాం మనం. ఇవాళ వీళ్ళకి రాష్ట్ర ఖజానా మీద అవగాహన ఉందా లేదా అన్న విషయానికి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే 100 కోట్లే నేను మిగిల్చి వెళ్ళిపోయిన యనమల రామకృష్ణ గారి స్టేట్మెంట్ దగ్గర నుంచి మీరు నిశ్చితంగా గమనిస్తే తదనంతరం ఏ రోజైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఏమైనా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఖజానాలో రూపాయి మిగల్చలేదు, నేను నా వల్ల కాదు, నాకు చేత కాదని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి లాగా పిరికి మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి గమనించమనండి. ఇప్పుడు రెవెన్యూ సోర్సెస్ క్రియేట్ చేయడంలో ఏ ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క పోకడు ఉంటుంది. కానీ ఇక్కడ వినూత్నంగా ఈ ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైన ఈ ప్రభుత్వం వెసస్ ఆ ప్రభుత్వం. నేను విఫలం ఎందుకంటానంటే ఈ 100 రోజుల్లో ద బేసిక్స్ నీడ్ టు బి అడ్రస్ దగ్గర బేసిక్స్ ఈ రోజు దాకా అడ్రస్ కరెక్ట్లే. ఒకదాన్ని ఇంకో దానికి మళ్ళించి ఇంకో దానికి మళ్ళించుకుంటూ దాటవేత ధోరణితో జరుగుతున్న కార్యక్రమమే తప్ప ఈ రోజుకి కూడా ఏం జరుగుతుంది అన్నది గమనించుకోండి ప్రజలు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, మన
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేతకాని వాళ్ళు అన్నది ప్రతి నిమిషంలోనూ ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఓ మహానుభావుడు పొట్టి శ్రీరాములు, ఓ మహానుభావుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు, నాటి చలపతిరావు గారు, ఇలాంటి మహనీయులు. ఎందుకంటే చలపతిరావు గారి పేరు ఎందుకు చెప్తున్నానంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక అమృతరావు గారు ఇలాంటి వాళ్ళు రాష్ట్రానికి అరుదుగా దొరుకుతారు. కొన్ని దశాబ్దాలుగా దొరకట్లేదు. ఇప్పుడు దొరకపోయినప్పుడు ఏంటంటే ప్రజలు మన ఏం చేస్తున్నారంటే ఏమార్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చిన ధోరణిలో ప్రతి నిమిషం రాష్ట్ర ప్రజల్ని ప్రాంతాలని మోసం చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇది మీరు గమనించండి. ఎందుకంటే వీళ్ళ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉదాహరణకి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు నిశ్చితంగా గమనిస్తే ఇప్పుడు మనకి కడపలో కొప్పర్తి MSME సెంటర్ ఒకటి ఉంది. అది వాళ్ళ అమరావతికి తరలించడానికి ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు కడప పరిసర ప్రాంతాల్లో అచేతన స్థితి. ఎందుకంటే మెడికల్ కాలేజెస్ అక్కడ ఏ విధంగా కట్టారో మనకి 50 మెడికల్ సీట్స్ ఎలా ఉంటాయి గవర్నమెంట్ పరంగా, అలాంటి వాట్ల మీద కూడా అక్కడ పులివెందుల మేసాలు తిప్పేస్తారు, రోషాలు, ఇంకా రాజశేఖర రెడ్డి గారి జన్మభూమి, ఇన్ని కబుర్లు చెప్తారు కదా అందరూ. ఇవాళ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ కానప్పుడు అక్కడి నుంచి రెస్పాన్స్ ఏది చెప్పండి? అంటే నేను అంటుంది సంఘటిత పోరాటాలకి, ప్రాంత పరిరక్షణకి, కేవలం ప్రాంతీయ పార్టీలు ప్రాంత పరిరక్షణకి అని చెప్తూ ఉంటారు. కానీ ప్రాంత పరిరక్షణ నేపథ్యంలో ప్రాంతం నుంచి నాయకులకు చిత్తశుద్ధి ఇది. సో MSME యూనిట్ అండ్ పులివెందుల్లో మెడికల్ కాలేజ్ అన్నప్పుడు అక్కడ స్థానికంగా రియాక్టివ్ మూడ్ ఏది, రివోల్ట్ ఏది, ఇయర్ ఎత్తుపోయింది మెడికల్ కాలేజ్ది. అండ్ ఇక్కడ MSME యూనిట్స్ ఇక్కడ మన దీని దగ్గర మంజూరైంది, కొప్పర్తి దగ్గర మంజూరైంది, అది అమరావతికి తరలిపోతుంటే అక్కడ స్థానికంగా ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతాయి? మళ్ళీ ఇదే కాన్సెప్ట్ కదా, హైదరాబాద్ సెంట్రిక్గా డెవలప్ చేసేస్తే మిగిలిన రాష్ట్రం అంతా అడుగు తినిపోయింది. ఎందుకంటే రాష్ట్రం విభజనప్పుడు మనకి ఇక్కడ 10 జిల్లాలు వెనకబడి ఉన్నాయి, తెలంగాణలో 7 జిల్లాలు వెనకబడి ఉన్నాయి, ఇచ్చిన 13లో 7 జిల్లాలు వెనకబడి ఉన్నాయి, ఇక్కడ ఇచ్చిన 10కి 10 వెనకబడి ఉన్నాయి, అదర్ దెన్ గ్రేటర్ హైదరాబాద్ తప్ప. దీనికి వెనకబడిన జిల్లాలకు ఇచ్చే ప్యాకేజీ మొదట ఎందుకు 50 కోట్లు ఇచ్చారు అంటే వెనకబడి ఉన్నాం కదా. 1956-57 ఏర్పడిన రాష్ట్రంకి ఈ రోజు దాకా దిక్కు తెవాలని పరిస్థితిలో ఈ నాయకులే కదా డ్రైవ్ చేసింది. అప్పుడే కదా వికేంద్రీకరణ కాన్సెప్ట్ డెవలప్ అయ్యి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఈ MSME యూనిట్లు ఎప్పుడైతే కొప్పర్తిలో కడపలో పెడదామని లా యూనివర్సిటీ మళ్ళీ కర్నూలుకి మంజూరైతే అది కూడా అమరావతికి తరలించే కార్యక్రమం. మీకు గతంలో ఎయిమ్స్ ఎక్కడికి అనంతపూర్కి శాంక్షన్ అయింది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అమరావతికి దగ్గర మంగళగిరి తరలింది. మంగళగిరి అంటే విజయవాడ గుంటూరు రేడియస్లో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి చెక్ చేసుకోండి. దగ్గర 20-30 పైన ఉంటాయి. అక్కడ అవసరమా? అనంతపూర్ లాంటి వెనకబడిన ప్రాంతాల్లో అవసరమా? అంతే కదా. కరువు అనగానే ఫస్ట్ వచ్చేది అనంతపురే. అలాంటి దగ్గర ఏ ఎమ్యూనిటీస్ కావాలో దానికి విఘాతం కలిగించు చేసింది మొదటి. ఆల్రెడీ అక్కడే జరిగింది. అప్పుడు కూడా అనంతపూర్ నుంచి రియాక్షనే లేదు. చూసుకోండి కావాలంటే. అంటే నేంటుంది ప్రాంత పరిరక్షణ కోసం అన్న దగ్గర ప్రాంత నాయకులు కనీసం కూడా రెస్పాన్స్ అవునప్పుడు ఏ విధంగా జరుగుబాటు ఎలా జరిపించుకుంటారో చూసుకోమనండి. కర్నూలు లా యూనివర్సిటీ ఎలాగ ఎత్తిపోతుందో చూసి చెప్పాం కదా. పులివెందుల నేషనల్ మెడికల్ కౌన్సిల్లో 50 సీట్లు ఎలా పోయాయి చెప్పాను కదా. 14-19 మధ్య అన్ని సంస్థల్లో కల్లా పెద్దది ఎయిమ్స్ అనంతపూర్ నుంచి తరలించింది చెప్పాం. తిరుపతిలో HCL ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆ కంపెనీ శివనాడారిని తిరుమల వచ్చిన సందర్భంగా ప్రకటించిన దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా ప్రలోభ పెట్టి విజయవాడకి పెట్టించాడో తెలుసు. తిరుపతి ఏం పాపం చేసింది? ఒక IT హబ్ అక్కడ ప్యారల్గా డెవలప్ అవుతుంది. దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అండ్ రెండోది బెంగళూరు అండ్ దీనికి ఎంత స్ట్రైకింగ్ డిస్టెన్స్ ఉంది. ఎక్స్పాన్షన్ ఎంత ఈజీ అవుతుంది IT రావడంలో. దానికి అదిలోనే హంసపాదు. ఇప్పుడు నీళ్ళు విషయం మాట్లాడదాం. ఇది ప్రజలకు తెలిస్తే తర్వాతైనా మనం ఎవరికైనా ఎప్పటికైనా రియలైజేషన్ వస్తుంది. 2007-8లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు హెడ్ రెగ్యులేటర్ని 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకి పెంచాడు. ఎక్కడ? శ్రీశైలం డ్యామ్ది. ఎందుకు పెంచాడు ఆయన? ఎందుకు పెంచాడు? 840 TMCలు ఇక్కడ శ్రీశైలంలో ఇచ్చేస్తూ ఆ కరువుకి సీమ రాయలసీమకి ఎక్కడ నీళ్ళు రాకుండా దగ్గర ఆ మానవుడు పెట్టిన భిక్ష. అప్పుడు ఆయన చేసిన పని తెలుగుదేశం ఇదే దేవినేని ఉమా గారితోనూ కోడెల శివప్రసాద్ గారితోనూ విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ధర్నా చేయించారు. ఎందుకు? రాయలసీమకు మొత్తం తరలించేస్తారు. ఎందుకంటే శ్రీశైలం నుంచి వచ్చి నీళ్ళే ప్రకాశం బ్యారేజ్కి వస్తాయి. అర్థమైందా? మనం ప్రాంతాల వారిగా మీరు ప్రాంత పరిరక్షణ ఎవరు చేస్తున్నాడో గమనించుకోండి ప్రజలు. ఇది జరుగుతున్న దగ్గర ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా. ఎందుకు? 800 అడుగులు పైచిలకు నీటి మట్టం ఉన్న శ్రీశైలంలో తెలంగాణలో పోతిరెడ్డిపాడుని 80,000 క్యూసెక్కులకు పెంచి
సీమదహార్తిని 3825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఇది ఇస్ ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నిద్ర లేపనా దట్ ఈస్ ఆల్సో మై డ్రీమ్ ప్రాజెక్ట్ అంటాడు. అప్పుడు ప్రకాశంలో టీడీపీ ఎమ్మెల్యేల చేత గ్రీన్ ట్రిబ్యునల్కి రాయించింది ఎవరు? ఎక్కడ? ప్రకాశం దగ్గర. అంటే మొన్న ఓపెన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసింది ఏదైతే ఉందో దానికి కూడా పర్యావరణ కేసులు వేయించింది కూడా వీళ్ళే. నాడు తండ్రి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని 44,000 క్యూసెక్లకు పెంచే తాపత్రయం సార్. కొడుకు వెలిగొండ ప్రాజెక్ట్ ఎందుకు? మిగిలిన ప్రకాశం. గతంలో మీరు గమనిస్తే నెల్లూరు ప్రకాశం కూడా ఆల్మోస్ట్ రాయలసీమలోనే ఉండేవి. తర్వాత జిల్లాల వారీగా ఇది రాయలసీమ కాదన్నట్టుగా చేస్తూ ఇవాళ రాయలసీమలో మిగిలిన పార్ట్లకు కూడా నీరు అందించే వెలిగొండ ప్రాజెక్ట్ కూడా తండ్రి కొడుకులే. సో ఇవన్నీ చూస్తుంటే కూడా ప్రతి దానికి ప్రాంతం ఎక్కడ మిగిలిన ప్రాంతాలు అంటే వీళ్ళు ఉదాహరణకి గతంలో చంద్రబాబు గారు సైబరాబాదు హైదరాబాదు నిర్మించుకోవాలనుకున్న తాపత్రయంలో మిగిలిన ప్రాంతాలకి గండి కొట్టిన ఉదంతం. ఇప్పుడు కూడా అమరావతి వాళ్ళు సెంట్రిక్గా దాని పక్క కాన్సన్ట్రేషన్ దగ్గర మిగిలిన ప్రాంతాలకు చూపిస్తున్న వివక్ష. ఇవి ఒకసారి మీరు గమనించుకోగలిగితే గతంలో అంటే అడవాడు పడిపోయి కొంతమంది రాయలసీమ ఉద్యమం ప్రత్యేక రాయలసీమ అని కబుర్లు చెప్పేవాళ్ళు కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే ఎందుకు రెస్పాండ్ అవ్వరు? అంటే ఇవన్నీ డిజైన్డ్ ప్రోగ్రామ్సా? అంటే ప్రాంతాల వారీగా ఒక ప్రాంతం ఒక జిల్లా ఒక అభివృద్ధి చెందే కార్యక్రమానికి ఒక ఉద్యమంలో తీసుకున్న నిర్ణయాలకి అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసే నాయకులు రేరెస్ట్గా జరుగుతున్న ఉదంతంలో కూడా దానికి మళ్ళీ నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్స్లో విఘాతాలు కలుగుతుంటే కూడా ప్రాంత పరిరక్షణ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు నా ఇంటికి వచ్చేవాడు సామాన్ తీసుకెళ్తున్నప్పుడు నిజంగా కత్తులు కటారాలతో రావచ్చాడు సామాన్లు ఎత్తుకెళ్ళాను కనీసం రియాక్షన్ అని ఉంటుంది కదా. అంతే కదా. అట్లీస్ట్ నా పిల్లల్ని కాపాడుకోవడం కన్నా గదిలో పెట్టి తలిపేసి ఆ దెబ్బలేమో నేను తినడము దిస్ ఈజ్ రియాక్టివ్ మూడ్ అంటారు. ఆ రియాక్టివ్ మూడే లేకుండా అలా మంటిపోకడం పోవాలి ఎలాగుంటారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య ఆ కార్మికులదే అనుకుని కూర్చుంటే అంత బాధాకరమైన విషయం అండి. సమైక్య రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ప్రాణత్యాగాలు చేసుకున్నారు. ఇలాంటివన్నీ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర గతంలో విశాఖ జిల్లా అని ఉండేది, తర్వాత ఏర్పడిన విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు కంబైన్డ్ డిస్ట్రిక్ట్ కింద దాన్ని అభివర్ణించుకుంటూ అది ప్రైడ్ ఆఫ్ మా ఉత్తరాంధ్ర అన్న దీంట్లో కూడా ముందుకు రాకపోతే ఏం చెప్పాలా? ఇవి చాలా బాధాకరమైన విషయాలు సార్. అందుకని ఇంకేం లేదు.